పైసలు డైవర్ట్ చేసిన వాళ్ళు జైలుకు పోవాలి. బీజేపీ ఎవడు ఎందుకనిలే, ఎమ్మెల్సీలు ఎవరు వ్యాపారవేత్తలు, ఒకడేమో స్కూల్ నడుపుతారు, ఇంకో కెమికల్ ఫ్యాక్టరీలు నడుపుతారు. ఎమ్మెల్సీలు 3 గంటలు కూర్చొని ఉద్యమం అయిపోయింది, పైసలు వచ్చేసినాయి, ఎవరి ఇళ్లలో వాళ్ళు పోదాం పానే తీరుగా బీజేపీ వ్యవహరించింది. 7 ఉద్యోగం రాని నిరుద్యోగులు ఏకతాటి మీదకి వచ్చి మహాసంగ్రామంలో పోటీ చేయాలని కోరుకుంటున్నా. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు 3 స్లోగన్లతోని తెలంగాణ ఏర్పడ్డది. నియామకాలు ఈరోజు 2016 అంటే 2016 గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ లీకేజ్కి వెళ్ళి మొదలుపెట్టి 2024-22 వరకు కూడా పేపర్ లీకేజ్ అదే విధంగా కొనసాగింది. అందరం మనం చూసినాం. 2 లక్షల పోస్టులు ఇంటికో నౌకరు అన్నారు, 2 లక్షల పోస్టులు నింపుతామన్నారు, ఏవి నింపలే. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో 2023లో యూత్ డిక్లరేషన్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందుకొచ్చింది. అప్పుడు నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేనున్నా. ప్రియాంక గాంధీ గారు ఉద్యోగం లేని ప్రతి యువకునికి నిరుద్యోగి 4,000 నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు నెల రోజుల నింపేస్తాము, సంవత్సరం లోపు నింపుతామని చెప్పిన ప్రియాంక గాంధీ గారు ఇయాల్టి వరకు వాళ్ళు కనబడకుండా పోయింది. 29 జీవో పైన నిరుద్యోగుల ఉద్యమం, 2 లక్షల ఖాళీలు నింపాలని నిరుద్యోగ ఉద్యమం. ఈరోజు అది ఎక్కడేసిన గొంగడి అక్కడ లెక్కనే ఉన్నది. ఇవాళ దాకా ఏ డిపార్ట్మెంట్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పలే. కానీ మొత్తానికి ఉద్యోగాలు లేకుండా 33 జిల్లాలు పెంచారు. కలెక్టర్లు, ఎంఆర్ఓలను, ఆర్డీఓలను పెట్టుకొని ఈరోజు వాళ్ళకి కావాల్సిన తీరుగా వాళ్ళు పనిచేసే పరిస్థితి. ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళని తీసుకొని వచ్చి ఈరోజు మీరు దగ్గర పెట్టుకొని పని చేయించుకునే పరిస్థితి. మొన్న బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో 20,500 మంది రిటైర్డ్ అయినని చెప్పారు. ఈరోజు 20,500 రిటైర్డ్ అయిన దాంట్లో 7,500 మంది టీచర్లు, 13,700 మంది ప్రభుత్వ ఉద్యోగులు. ఈరోజు వీళ్ళందరూ లేకుండా ప్రభుత్వం నడుస్తుంది. అంటే 7,500 మంది టీచర్లు లేకుండా ఈరోజు బళ్ళు నడుస్తూ ఉన్నాయి. దానికి మంత్రి ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర విద్యాశాఖ ఉంటుంది. దాని మీద కోమరెడ్డి గారిని ఏం మాట్లాడినా మనం చాలా స్పష్టంగా విన్నాం. ఈరోజు ఇవన్నీ జరుగుతున్న సందర్భం ఒక తీరు. ఇంకో దిక్కు మా సొంటోళ్ళు అప్పుడప్పుడు నిరుద్యోగుల తరపున మా గలాలు ఎత్తినప్పుడు వాళ్ళు కోవట్లను వాళ్ళే దింపుతారు. 1-2 రోజులు దీక్షలు కూర్చోబెడతారు, మెరుపు సమ్మేళనం చేపిస్తారు, తర్వాత కనవాలకుంటా పోతారు. కాబట్టి ఈరోజు ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఉద్యమాలు కాకుండా ఈరోజు ఒక ఏది కంటిన్యూయేషన్ ఉద్యమం జరగాల్సిన ఉద్దేశంతో ఈరోజు నిన్న ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో, మొన్న దినాన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో దాంట్లో తెలంగాణ ఉన్న నిరుద్యోగులందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి, నామినేషన్ వేయాలని చెప్పి, పోటీ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈరోజున్న బూర్జువా రాజకీయ పార్టీలు ఈరోజు అందరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడుతుంటారు, ప్రతిపక్షంలో ఉన్నట్టు ఒకటి మాట్లాడతారు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల తరపు నిలబడ్డది, ఈరోజు ప్రజల తరపు నిలబడ్డది, రైతుల తరపున నిలబడ్డది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు కేసీఆర్ పాత్ర ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు పోషిస్తూ ఉంటారు. అంటే అధికారం ఉన్నప్పుడు ఒక తీరుగుంటారు, ప్రతిపక్షంలో ఒక తీరుగుంటారు. కానీ ఈరోజు ప్రజలు, నిరుద్యోగులు మాత్రం ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నారు. నీళ్ళ దోపిడీ మనం చూసినాం, ఉద్యోగుల దోపిడీ చూసినాం, ఇక నిధుల దోపిడీ. మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు 7 లక్షల కోట్లకు పైగా ఈరోజు అప్పుల పాలైపోయింది. ఈరోజు మనం చూస్తున్నాం. కానీ ఈరోజు మన వాటా ఏంది? మనకేమైనా పెన్షన్లు ఇస్తుండ్రా? మనకేమైనా ఇల్లు కట్టించిండ్రా? కట్టుకున్న ఇల్లు గులగొడుతూ పరిస్థితి, ఉన్న భూములు గుంజుకుంటున్న పరిస్థితి. కాబట్టి ఈరోజు పెట్టుబడులు తెస్తామంటారు, అయినా కానీ ఈరోజు 7 లక్షల కోట్ల అప్పు మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇన్ని సందర్భంలో ఈరోజు తెలంగాణను ఆదుకోవాల్సిన పరిస్థితి. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ప్రధానంగా 2 కళ్ళు లాంటి ఒక దిక్కు ప్రభుత్వ ఉద్యోగులు, ఇంకో దిక్కు విద్యార్థులు. ఈ మిలియన్ మార్చ్లకు కూడా పాల్గొన్నది వీళ్ళొక్కలే. ఈరోజు మేధావులు మీతో లేరు. ఒక మేధావి గత ప్రభుత్వంతో చేతులు కలిపిండ్రు, ఇంకో మేధావులు ఈ ప్రభుత్వం చేతులు కలిపిండ్రు. లాస్ట్ మేధావులు ఏ కాడికి వచ్చిందంటే ఈరోజు ముఖ్యమంత్రిలో ఎవరు కుర్చీలు ఉంటే వాళ్ళు భజన చేసే కాడికి వీళ్ళు దిగజారిండ్రు. కాబట్టి ఈరోజు ప్రత్యామ్నాయ మార్గం ఏంటంటే ఈరోజు రాజకీయ ప్రత్యామ్నాయం కాదు. ఈరోజు కాంగ్రెస్ కాదు కాబట్టి బీఆర్ఎస్ కాదు కాబట్టి బీజేపీ అనేది కాదు. వీళ్ళందరూ కూడా ఈరోజు సిండికేట్లక పనిచేస్తున్నారు, పంపకాల కాడ సిండికేట్. మీరు ఎవరైనా గమనించండి, ఈరోజు ఖాళీలు నింపాలని ఏ పార్టీ అన్నది,
నిరుద్యోగ భృతి ఇవ్వాలనేది ఏ పార్టీ అన్నది. ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని ఏ పార్టీ అన్నది. ఈరోజు 50కెళ్ళి 60 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించినా ఈరోజు వాళ్లకు న్యాయం చేయాలని చెప్పేసి ఏ పార్టీ అనేది. ఎందుకంటే వీళ్ళంతా సిండికేట్. వీళ్ళందరూ కూడా ఈరోజు డబ్బులు అనేది మా కాంట్రాక్టుల జేబులోకి రావాలి, మా కాంట్రాక్ట్ జేబులలోకి వెళ్ళి మా కమిషన్లు రావాలని కోరుకునేటోళ్ళు తప్ప ఎవరు కాదు. కాబట్టి ఈరోజు యువకులు రాజకీయాలకు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆ రోజు అస్సాం గణ పరిషత్ ప్రఫుల్ల కుమార్ మహంత చేతుల ఏ విధంగా అస్సాం గణ పరిషత్ ప్రభుత్వం ఏర్పడ్డదో ఆ విధంగా ఈరోజు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నిరుద్యోగులందరూ కూడా ముందుకు రావాలి. మీరు నామినేషన్ వేయాలి. లోకల్ బాడీ ఎలక్షన్లో 1000, 2000, మాక్సిమం 5000 ఓట్లు మాత్రమే ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ నిలబడాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఈరోజు నేను రిటైర్ అయిన ఉద్యోగుల తరఫున కొట్లాడుతున్నా కాబట్టి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు మీకు ప్రచారం చేస్తారు. పొద్దుగాల 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ప్రచారం చేస్తారు. తద్వారా ఈరోజు ఈ రెండు కూడా కలిసి ఈరోజు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. డిఏ బ్రదర్, డిఏ 6 డిఏలు పెండింగ్. ఆ ఒక్క డిఏ ఏందనంటే ఈరోజు ఏది ఆ క్యాలెండర్ ఓపెనింగ్ అని పిలిచిండ్రు. అది అది మొత్తం డిఏ కూడా కాదు, అర డిఏ కూడా కాదు. ఈరోజు 6 డిఏలు ఒక పిఆర్సి భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు ఇచ్చింది. కానీ ఈరోజు మన తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు ఇయ్యలేదు, డిఏ ఇయ్యలేదు. అది కూడా ప్రకటించిండ్రు, అది ఒక డిఏ. 6 డిఏలు ఇవ్వాలి పిఆర్సి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగికి రాజ్యాంగానికి మధ్యలో ఒక ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం బాగా నువ్వు నౌకరెక్కిన గాంచెలి చచ్చిపోయేదాకా నాదే బాధ్యత అంట. నువ్వు చచ్చిన తర్వాత నీపైన ఆధారపడ్డ నీ భార్య పిల్లలను కూడా చూసుకున్న బాధ్యత మాదని చెప్పి రాజ్యాంగం జరిగిన ఒప్పందం. దాన్నే కమిటెడ్ బడ్జెట్ అంటారు. ఈ కమిటెడ్ బడ్జెట్ గురించి మొన్న బీజేపీ వాళ్ళు ధర్నా చేసిండ్రు. 3 గంటల, ముగ్గురు ఎమ్మెల్సీలు 3 గంటల ధర్నా, 3 ఏళ్ల ఉద్యమం. 3 గంటల అంటే 11:30కు కూర్చుంటారు, 2:30కు లేస్తారు. ఇది వాళ్ళ ఉద్యమం. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా కమిటెడ్ బడ్జెట్ అని మాట్లాడలేదు. కాగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా 16,842 కోట్ల రూపాయలు మరి 2023-24 శాంక్షన్ అయితే ఆ డబ్బంతా డైవర్షన్ అయింది. దానిపైన కాగ్ల కంప్లైంట్ ఇస్తే అక్కడికి వెళ్ళి ఇక్కడ హైదరాబాద్ కాగ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్కు ఫార్వర్డ్ అయింది. దీని మీద ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ పంపాలని. ఆ పైసలు డైవర్ట్ చేసిన వాళ్ళు జైలుకు పోవాలి, జైలు ఉండాలి. ఈరోజు బీజేపీ మేము పైసలు డైవర్ట్ చేసినందుకు చీఫ్ సెక్రటరీని, ఫైనాన్స్ సెక్రటరీ ఇద్దరికి జైలుకు పంపుతామనాలి. ఎవడు ఎందుకనిలే? ఎమ్మెల్సీలు ఎవరు? వ్యాపారవేత్తలు. ఒకడేమో స్కూల్ నడుపుతారు, ఇంకో కెమికల్ ఫ్యాక్టరీలు నడుపుతారు, ఇంకొని వ్యాపారం నాకు తెలియదు. మొత్తానికి వ్యాపారవేత్తలు 3 గంటలు, ముగ్గురు ఎమ్మెల్సీలు 3 గంటలు కూర్చొని ఉద్యమం అయిపోయింది, పైసలు వచ్చేసినాయి, ఎవరి ఇళ్లలో వాళ్ళు పోదాం పానే తీరుగా బీజేపీ వ్యవహరించింది. కాబట్టి ప్రత్యేక మార్గం లేదు. కాబట్టి ఈరోజు రిటైర్డ్ ఉద్యోగాలు మరియు ఉద్యోగం రాని నిరుద్యోగులు ఏకతాటి మీదకి వచ్చి రేపు ఎన్నికల ఈ మహాసంగ్రామంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకుంటున్నా. వారికి మద్దతుగా మేము ఉంటాం, వారికి ప్రచారం కూడా మేము తిరుగుతాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.